వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చేయుత పెన్షన్లలో భారీ ప్రక్షాళన చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. బ్యాంకుల ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధిదారులకు లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను చేపట్టింది ప్రభుత్వం. 19.4 లక్షలకు పైగా లబ్ధిదారుల్లో దాదాపు 15.93 లక్షల మందికి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. మొత్తం లబ్ధిదారుల్లో 83.88% మందికి ఈ ప్రక్రియ పూర్తయింది. దాదాపు 3 లక్షలకు పైగా మంది ఇంకా పెండింగ్ లోనే ఉన్నారు. ఇక లక్షల్లో అనర్హులు చేయూత పింఛన్లు పొందుతున్నారని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం మీద లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా పెన్షన్లకు సంబంధించిన నిజమైన లబ్ధిదారుల్ని ఎంపిక చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి అడుగేసింది. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పెన్షన్లలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి, నిజమైనటువంటి లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దాదాపు చేపట్టినటువంటి దాంట్లో 83% మందికి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తయింది. లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా నిజమైనటువంటి లబ్ధిదారుల్ని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం జరిగింది, పరిశీలన చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 41,000 మందికి పైగా లబ్ధిదారుల పేర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా తీసుకున్నారు. మరణించినటువంటి వారు 41,000 మందికి పైగా ఇప్పటికీ కూడా పెన్షన్లను పొందుతున్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా 14,000 మంది లబ్ధిదారులు ఎక్కడా లేనటువంటిది అంటే నాట్ ట్రేసబుల్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా తేల్చేశారు. 3,475 మంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తెలంగాణలో పెన్షన్లు పొందుతున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. పైగా 100 మందికి పైగా లబ్ధిదారులు తమకు అసలు పెన్షనే అవసరం లేదంటూ కూడా స్వచ్ఛందంగా వదిలేసుకున్నటువంటి వైనం. మరో 10,000 మందికి ఆధార్ కార్డులు రద్దయినట్లుగా కూడా ఈ వెలుగులోకి రావడం జరిగింది. ప్రధానంగా డూప్లికేట్ పెన్షన్లను నమోదు చేసుకోవడం, మరి ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువగా ఆధార్ కార్డులను కలిగి ఉండడం, కాబట్టి ఒకటి కంటే ఎక్కువగా పెన్షన్లను కలిగి ఉండడం, దీని ద్వారా అసలైనటువంటి లబ్ధిదారుల కన్నా నకిలీ లబ్ధిదారులు ఎక్కువగా ఉంటారు, సో అనర్హులు ఎక్కువగా ఉంటారు అనేటువంటి ఆలోచనలో కూడా ఈ లైవ్ అథెంటికేషన్ పూర్తి స్థాయిలో పారదర్శకతను పెంచేటువంటి యోచనగా కనబడుతుంది. ప్రధానంగా వేల సంఖ్యలో ఈ లబ్ధిదారులు ఉన్నారని, వీడికి అడ్డుకట్ట వేయడానికి అనర్హులపైన పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపాలి అనేటువంటి దిశగా పెన్షన్లలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లాల వారీగా ఉన్నటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు దాదాపు 83.88% లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ప్రధానంగా జగిత్యాల జిల్లాలో 11,000, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో 8,000, ఇక సిద్దిపేటలో 7,000, సిరిసిల్లలో 6,000, కొత్తగూడెంలో 5,000, హైదరాబాద్ లో 5,000, అదేవిధంగా పెద్దపల్లి, నాగర్ కర్నూలులో 4,000, ఇక మంచిర్యాలలో 4,000కి సంబంధించి చనిపోయినటువంటి వారితో పాటుగా ఆ లోకల్లో లేనటువంటి వారిని కూడా అధికారులు గుర్తించారు. వీరి పింఛన్లను కూడా సైడ్ చేస్తున్నారు. ప్రధానంగా బోగస్ పింఛన్లకు చెక్ పెట్టడమే దీనికి ప్రధానమైనటువంటి ఎజెండాగా, అక్రమాలను గుర్తించడమే ప్రధానమైనటువంటి ఎజెండాగా సాగుతున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. వేగంగా కూడా ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. 19 లక్షల మందికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ఏ విధంగా చేపడతారో ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తాను. ప్రధానంగా పింఛన్ తీసుకునేటువంటి వ్యక్తి నిజమైనటువంటి వ్యక్తి కాదా, 2 అతను బ్రతికే ఉన్నారా లేదా అనేది మాత్రం టెక్నాలజీ సహాయంతో ఈ గుర్తించేటువంటి ప్రాసెస్ లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ ను దీన్ని నిర్వహించడం జరుగుతుంది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శులు కానివ్వండి, గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి అధికారులు ఇంటి వద్దకి రావడం లేదా సమీపంలో ఉన్నటువంటి ఒక కేంద్రానికి రావడం జరుగుతుంది. వీరు తమ స్మార్ట్ ఫోన్లలో నిజమైనటువంటి లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డును నమోదు చేస్తారు. 2 ఫేస్ రికగ్నిషన్ కి సంబంధించినటువంటి ప్రాసెస్. ఇప్పటి వరకు పెన్షన్ తీసుకునేటువంటి వ్యక్తి ఉన్నారా లేదా అనేది క్షేత్రస్థాయిలో వెళ్లి పూర్తి స్థాయిలో గుర్తించడం కొంతవరకు కష్టంగా మారింది. కేవలం వేలి ముద్రలు మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఉండేది. ఒకవేళ వేలి ముద్రలు పడనటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి ఒక ఫోటో తీయడం, ఆ ఫోటోను అప్లోడ్ చేసేయడం, వీరు పెన్షన్ తీసుకున్నట్టుగా నమోదు చేసుకోవడం. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు కూడా క్రియేట్ చేయడం ఒక పరిపాటిగా మారిపోయింది. కాబట్టి ఈ యాప్ ద్వారా నిజమైనటువంటి ముఖాన్ని స్కాన్ చేస్తారు. కేవలం ఫోటోలు మాత్రమే తీయడం కాకుండా ఆ వ్యక్తి బతికే ఉన్నారని నిర్ధారించుకోవడానికి కళ్ళు ఆర్పేటువంటి ప్రక్రియ, తలను అటు నుంచి ఇటు తిప్పేటువంటి ప్రక్రియ, లేదా నవ్వడం, ఇలాంటి
ఛాయలు చేయడం ద్వారా అసలు ఆ వ్యక్తి నిజమైనటువంటి వ్యక్తే అనేటువంటి గుర్తించేటువంటి ప్రాసెస్ ను కూడా చేస్తారు. కొంతమంది వృద్ధులకి వేలి ముద్రలు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పడేటువంటి అవకాశం ఉండదు. వారికి ప్రత్యామ్నాయంగా కంటి గుర్తింపు ఇలాంటికి సంబంధించిన ఫేస్ లైవ్నెస్ యాప్ ద్వారా కూడా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో సేకరించినటువంటి డేటా మొత్తాన్ని కూడా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు పంపడం, నిజమైనటువంటి లబ్ధిదారుని గుర్తించడం జరుగుతుంది. ప్రధానంగా లైవ్ అథెంటికేషన్ కి సంబంధించి బయోమెట్రిక్ సమస్య ద్వారా, ఐరిస్ సమస్య ద్వారా కూడా క్లియర్ కట్ గా చేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండు, స్థానికంగా నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నా లేదా సిగ్నలింగ్ ప్రాబ్లం ఉన్నా ఇకపైన అలాంటి వాటన్నిటి కూడా చెక్ పెట్టేటువంటి యోచనలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఫేస్ అథెంటికేషన్ కి సంబంధించినటువంటి లోపాలు కూడా ఉన్నాయనేది మాత్రం స్థానికంగా వస్తున్నటువంటి విమర్శ. చాలా మంది లబ్ధిదారులు ఆధార్ కార్డులకు సంబంధించి 10-15 సంవత్సరాల కింద తీసుకున్నటువంటి వారు ఉంటారు. కాబట్టి అప్పటి ఫోటోలు లేదా అప్పటి ఫేసెస్ కి సంబంధించి ఇప్పటికీ కొంతవరకు మారేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా సాంకేతిక పరమైనటువంటి టెక్నికల్ ప్రాబ్లం కూడా వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. రెండు, కన్ను ఆర్పడం లేదా దీనికి సంబంధించి ఫేస్ ను అటు నుంచి ఇటు తిప్పడం లేదా నవ్వడం ఇలాంటి ముఖ కవలికలకు సంబంధించినటువంటి గుర్తించేటువంటి ప్రక్రియలో చాలా మందికి కూడా పక్షవాతం వచ్చిన వారు కానివ్వండి లేదా తీవ్ర అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఇలాంటి దానికి సహకరించేటువంటి అవకాశం ఉండదు కదా అనేటువంటి విమర్శ కూడా వ్యక్తమవుతుంది. రెండు, వలసలు వెళ్లేటువంటి వారు లేదా ఆచూకీ దొరక్కపోవడం ఇలాంటి వారిని వెతకడం కూడా కొంతవరకు నాట్ ట్రేసబుల్ కి సంబంధించిగా మారేటువంటి ఛాన్స్ కనబడుతుంది అనేటువంటి లోపం కనబడుతుంది. దీంతో పాటుగా కొంతవరకు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద చేయూత పెన్షన్లలో మాత్రం భారీ ప్రక్షాళన చేపట్టింది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు డీబీటీ ద్వారా డైరెక్ట్ గా పెన్షన్లను మంజూరు చేసేటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉండేది. కేవలం వృద్ధుల యొక్క వేలి ముద్రలు తీసుకోవడం లేదా వారికి సంబంధించినటువంటి ఫోటోలు మాత్రమే తీసుకునేటువంటి వారు. కానీ వేలి ముద్రల యొక్క సమస్య, టెక్నికల్ ప్రాబ్లం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యం. దీంతో పాటుగా నకిలీ లబ్ధిదారుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నాయి. బ్యాంకుల ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధిదారులకు లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను కూడా చేపట్టడం జరిగింది. దీని ద్వారా ప్రధానంగా దీంట్లో విస్తుపోయేటువంటి నిజాలను కూడా అధికారులు గుర్తించారు. దాదాపు 41,000 మంది మరణించిన తర్వాత కూడా పెన్షన్లను పొందుతున్నట్లుగా, దాదాపు ఒక 14,000 మంది ఆ ప్రాంతంలో లేకుండా వలసపోయినటువంటి ఇష్యూ లేదా ఒకరికంటే ఎక్కువగా ఆధార్ కార్డులో కలిగి ఉన్నటువంటి వారు, కొంతమంది దాదాపు ఒక 100 మంది ఇప్పటికే పెన్షన్లను కూడా పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా వదులుకున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి 19.4 లక్షల మంది లబ్ధిదారుల్లో 15 లక్షల మందికి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం లబ్ధిదారుల్లో 83% కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక 17% పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి పారదర్శకమైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 3 లక్షలకు పైగా ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. లక్షల్లో అనర్హులు చేయూత పెన్షన్లు పొందుతున్నారంటూ కూడా ఇప్పటికే ఫిర్యాదులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. కానీ టెక్నికల్ ప్రాబ్లం కొంతమంది వృద్ధులకు లేదా పక్షవాతంతో బాధపడేటువంటి వారికి, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి ఈ లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ అనేది కొంతవరకు ప్రతికూలంగా ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి అనేది మాత్రం సామాజిక నిపుణుల దగ్గర నుంచి వస్తున్న ప్రధానమైనటువంటి వాదన.